Hello friends, welcome back to day 21 of 45-day HTML CSS boot camp. సో ఈ వీడియోలో అయితే మనం గ్రిడ్ సిస్టమ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏం లేదు. మనం లాస్ట్‌లో ఫ్లెక్స్ బాక్స్ గురించి డిస్కస్ చేసాం కదా! సో ఏంటది? అదొక లేఔట్. మన స్క్రీన్ సైజ్‌ని తగ్గట్టు అవైలబుల్ స్పేస్‌ని బట్టి దాని సైజ్‌నది అడ్జస్ట్ చేసుకోవడం. ఇలా చాలా డిస్కస్ చేసాం. అండ్ ఈ కామర్స్ టైప్‌లో ఒక లేఔట్‌ని కూడా మనం డిజైన్ చేసాం. సో మనకి ఫ్లెక్స్ బాక్స్‌లో ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో, లిమిటేషన్స్ ఇన్ ద సెన్స్ ఫ్లెక్స్ బాక్స్‌తో చేయలేని కొన్నింటిని మరి చేయడానికి కావాల్సిన ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి ఈ గ్రిడ్ సిస్టమ్‌లో ఉంటాయి. సో, ఈ గ్రిడ్ సిస్టమ్ కూడా ఒక లేఔట్‌ని డిజైన్ చేయడానికే మనం యూజ్ చేస్తాం. సో, దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది 2 డైమెన్షనల్ లేఔట్ మోడల్. అంటే ఏంటంటే, మన ఫ్లెక్స్ బాక్స్‌లో మనం ఐదర్ రో వైస్‌లో ఆర్ కాలమ్ వైస్‌లో మాత్రమే మన ఫ్లెక్స్ ఐటెమ్స్‌ని అలైన్ చేయగలుగుతాం. బట్ ఈ గ్రిడ్ సిస్టమ్‌లో మనకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఐదర్ రో వైస్‌లో ఆర్ కాలమ్ వైస్‌లో ఐ మీన్ రో వైస్‌లో అండ్ కాలమ్ వైస్‌లో మనం మన ఐటెమ్స్‌ని ఇక్కడ గ్రిడ్ ఐటెమ్స్‌ని మనం అలైన్ చేయొచ్చు. అంటే రోస్‌ని, కాలమ్స్‌ని కంట్రోల్ చేసే కెపాసిటీ మనకి గ్రిడ్ సిస్టమ్‌లో ఉంటుంది. అందుకే దీన్ని మనం 2 డైమెన్షనల్ లేఔట్ మోడల్ అని చెప్పేసి అంటాం. సో ఏంటంటే లైక్ మనకి ఫ్లెక్స్ మోడల్‌లో జస్టిఫై కంటెంట్ అని యూజ్ చేసి స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్ ఇలా కొన్ని ప్రాపర్టీస్ అయితే యూజ్ చేసాం. బట్ పర్టిక్యులర్‌గా నా ఫ్లెక్స్ ఐటెమ్స్ మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి అని మనం చెప్పలేదు. బట్ ఇక్కడ మనం దాన్ని మెన్షన్ చేయొచ్చు. అండ్ కాలమ్‌లో ఆర్ రోలో ఎన్ని ఐటెమ్స్ ఉండాలి అనేది మనం మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ మనం అది కూడా మెన్షన్ చేయొచ్చు. సో, ఇలా మనకి ఈ గ్రిడ్ సిస్టమ్‌లో కాలమ్స్‌ని, రోస్‌ని ఎట్ ఏ టైమ్ మన కంట్రోల్‌లో ఉంచుకొని వాటి సైజ్‌ని కానివ్వండి, వాటి మధ్యలో గ్యాప్‌ని కానివ్వండి సెట్ చేసే ఆపర్చునిటీస్ ఆర్ ఫీచర్స్ అన్నీ మనకి ఈ గ్రిడ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే మనం దీన్ని కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం వర్క్ చేస్తున్న అప్లికేషన్ వన్ డైమెన్షనల్ అని మనకు అనిపిస్తే ఓకే. ఫ్లెక్స్ బాక్స్‌ని యూజ్ చేస్తాం. బట్ ఎప్పుడైతే మనకి 2 డైమెన్షనల్ ఫీచర్స్ కావాలి, కొంచెం కాంప్లెక్స్ లేఔట్‌ని నేను బిల్డ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారో, అప్పుడు మనం ఈ గ్రిడ్ సిస్టమ్‌నయితే యూజ్ చేస్తాం. సో, ఈ గ్రిడ్ సిస్టమ్‌ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఎలా కోడ్‌లో రాయాలి? అండ్ ఆ గ్రిడ్ సిస్టమ్‌ని బేస్ చేసుకొని మనం ఒక మంచి లేఔట్‌ని ఎలా బిల్డ్ చేయాలి అనేది మనం చూద్దాం. సేమ్ వే మనం ఫ్లెక్స్‌లో ఎలా అయితే ఒక కామర్స్ లేఔట్‌ని బిల్డ్ చేసామో, ఇన్ ద సేమ్ వే ఈ గ్రిడ్ సిస్టమ్‌ని యూజ్ చేసి కూడా ఒక లేఔట్‌నయితే బిల్డ్ చేస్తాం. సో, స్లోగా మనం కంప్లీట్ లేఔట్‌ని బిల్డ్ చేసే లెవెల్‌కైతే వస్తున్నాం. ఇలానే కంటిన్యూ చేస్తూ మనం ఒక మంచి వెబ్‌సైట్‌ని కూడా డిజైన్ చేద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ గ్రిడ్ సిస్టమ్‌కి సంబంధించి కంప్లీట్ థియరీ. ఏం లేదు 2 డైమెన్షనల్‌లో మన లేఔట్‌ని కంట్రోల్ చేయడానికి రోస్ అండ్ కాలమ్స్ మధ్యలో ఆర్ వాటికి సంబంధించి కంప్లీట్ కంట్రోల్ మన దగ్గర ఉంచుకోవడానికి మనం ఈ గ్రిడ్ సిస్టమ్‌నయితే యూజ్ చేస్తాం. సో ఇది కంప్లీట్ థియరిటికల్ పార్ట్. నెక్స్ట్ వీడియోలో మనం కోడ్ రాసి దీన్నైతే ఇంప్లిమెంట్ చేద్దాం. సో థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.